హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ మరియు డీఏ బకాయిల చెల్లింపులపై సంచలన నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగానికి వెన్నెముకగా నిలిచే ఏపీ ఎన్‌జీఓ సంఘం నిరంతరం ఉద్యోగుల సంక్షేమం మరియు వారి హక్కుల గురించి రక్షణే ధ్యేయంగా పనిచేస్తోంది. ఈ సంఘం కేవలం కార్యాలయం కాదు, లక్షలాది మంది ఉద్యోగుల ఆశలకు, ఆశయాలకు ఒక వేదిక. తాజాగా విజయవాడ నగర శాఖ నూతన కార్యవర్గ ఎన్నికల సందర్భంగా గాంధీనగర్‌లోని ఏపీ ఎన్‌జీఓ హోమ్‌లో జరిగినటువంటి సందడి ఆ సంఘం యొక్క ఐక్యతను చాటి చెప్పింది. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి భారీ ర్యాలీలో ఉద్యోగులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని అయితే ప్రకటించారు. ఈ ఉత్సాహం చూస్తుంటే ఉద్యోగులు తమ సమస్యలపై పరిష్కారం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతున్నారని అయితే స్పష్టమవుతోంది. ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సంఘం ఎన్నడూ కూడా వెనకడుగు వేయబోదని ఈ మేరకు ఘంటాపథంగా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అనేక సమస్యలు పేరుకొని పోయి ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరితో ఉందని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను దశల వారీగా విడుదల చేసేందుకు చర్యలు చేపట్టడం ఒక శుభపరిణామమని ఆయన కొనియాడారు. ఇక ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు మరియు వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా స్పందిస్తూ ఉండటం పట్ల ఉద్యోగుల్లో నమ్మకం పెరుగుతుందనైతే వివరించారు. ఉద్యోగ సంఘం ప్రధానంగా కొన్ని కీలక డిమాండ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తోంది. అందులో మొదటిది 12వ పీఆర్సీ ఏర్పాటు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాల సవరణ జరగాలంటే పీఆర్సీ నివేదిక అత్యవసరం. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఇది లక్షలాది మంది కుటుంబాలకు ఆర్థిక ఊరటనిస్తుందని వారు కోరుతున్నారు. సో, వీటికి తోడు ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రియంబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాల్సిన అవసరం ఉంది. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు వైద్య ఖర్చులు భారం కాకుండా అడిషనల్ క్వాంటమ్ పెన్షన్‌ను పునరుద్ధరణ వంటి సమస్యలపై కూడా సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఏపీ ఎన్‌జీఓ సంఘం డిమాండ్ చేస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్న సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తే పాలన మరింత మెరుగుపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యలన్నిటిపై ప్రభుత్వం నుంచి త్వరలోనే ఒక స్పష్టమైన మరియు సానుకూల ప్రకటన వస్తుందని విద్యాసాగర్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌పై దృష్టి పెట్టడంతో రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 30% మధ్యంతర భృతి మరియు పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక ఉత్తర్వులు వెలువడవచ్చని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఉద్యోగుల ఐక్యతే వారి బలమని సంఘం ఆధ్వర్యంలో ఆహ్, సమిష్టిగా పోరాడి తమ న్యాయబద్ధమైన హక్కులను సాధించుకుంటామని ఏపీ ఎన్‌జీఓ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఉద్యోగి ముఖంలో చిరునవ్వు చూడటమే తమ లక్ష్యమని, ప్రభుత్వం ఇచ్చే ప్రతి హామీని అమలు చేసే వరకు నిరంతరం పర్యవేక్షిస్తామని కూడా వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.